మహారాజైన దిలీపుడికి వశిష్ఠుడు మాఘమాస వ్రతాన్ని మహత్యాన్ని చెబుతూ, ఓ మహారాజా, ఈ మహత్యాన్ని వివరించే కథ ఒకటి చెప్తాను వినండి అని చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, మాఘమాస వ్రత మహత్యంలో గొప్పదనం ఏమిటంటే, ఏ వ్రతమైనా సరే చేసిన వారికి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. కానీ మాఘమాస వ్రతం చేసిన వారినే కాక అటు ఇటు 7 తరాల వాళ్ళని తరింపచేస్తుంది. పూర్వకాలంలో గోదావరి నదీ తీరంలో గొప్ప పండితుడు ఉండేవాడు. అతడి పేరు సుశీలుడు. అతడు సద్గుణాల రాశి. ప్రతినిత్యము జపతపాలు, వేదాధ్యయనము, అగ్నిహోత్రము అన్నీ యథావిధిగా చేసేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలందరూ ఆయన్ని గౌరవించేవారు. అతడు ఒకసారి బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఆ గ్రామం చాలా దూరాన ఉంది. అడవిలో ప్రయాణం చేస్తూ దారి తప్పిపోయాడు. దిక్కు తెలియలేదు. కొత్త ప్రదేశంలో దారి వెతుకుతూ ఉన్నాడు. భగవంతుడిని మనసులో తలుచుకున్నాడు. భూత ప్రేత పిశాచాలను పారద్రోలే సున్నాల పన్నం వంటి మంత్రాలు బిగ్గరగా చదువుతున్నాడు. కొంతసేపటికి చెట్లో నుంచి మాటలు వినిపించాయి. ఓ బ్రాహ్మణోత్తమ, నన్ను చూసి ఏమాత్రమూ భయపడవద్దు. నా వల్ల నీకేమీ హాని జరగదు. అసలు నీకు ఏ హాని చేసే స్థితిలో నేను లేను. ఆ మాటలు విన్న సుశీలుడు స్థిమితపడ్డాడు. ఆ మాటలు 1-2 సార్లు వల్లి వేసుకున్నాడు. ఇప్పుడు అయ్యా, మీరెవరు? మీరు ఈ రూపంలో ఉండడానికి కారణం ఏమిటి? సవివరంగా నాకు తెలియజేయమన్నారు బ్రాహ్మణుడు. ఓ విప్రమోత్తమ, ఇప్పటికి 7 జన్మల క్రితం నేను కూడా నీలాగే మానవుణ్ణి. గోక్షీరక్షేత్రం దగ్గర మధువరజము అనే గ్రామం ఉన్నది. నేను ఆ గ్రామానికి అధికారిని. అందరి తగువులు తీరుస్తూ ఉండటం నా పని. కానీ తగువులు తీర్చేవాడిలాగా వారి మధ్య రాజీ కుదురుస్తున్నట్లుగా నటించి 2 వైపులా డబ్బులు గుంజేవాడిని. అబద్ధపు సాక్ష్యాలు చెప్పించేవాడిని. అందరికీ ఉపకారం చేస్తానని చెప్పేవాడిని. కానీ ఎవరికీ ఏమీ చేసేవాడిని కాదు. అందరికీ అప్పులు ఇచ్చేవాడిని. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేసేవాడిని. చెప్పిన మాట మీద ఎప్పుడూ నిలబడేవాడిని కాదు. సమయానుకూలంగా మాట్లాడేవాడిని. స్నానాలు, పూజలు, జపము, తపము అంటే ఏమిటో నాకు తెలియదు. దాన ధర్మాల మాటే తెలియదు. దేవతార్చన అనేది మా ఇంట్లో లేదు. నిజం చెప్పాలంటే నేను పరమ దుర్మార్గుణ్ణి. అలానే చాలా కాలం జీవించి చివరికి రోగం వచ్చి మరణించాను. యమభటులు నన్ను యమలోకానికి తీసుకుపోయారు. యమధర్మరాజు నన్ను విచారించి నరకంలో పడేసి బాధలు పెట్టమన్నాడు. యమకింకరులు నాకు రౌరవాది నరకాలు చూపించారు. ఆ తర్వాత అనేక నీచ జన్మలు ఎత్తాను. కుక్కగా పుట్టాను, గాడిదగా జన్మించాను. ఇలా ఎన్నో నికృష్టమైన జన్మలు ఎత్తాను. ఇప్పుడు నా కాళ్ళు చెండ చెట్టు మొదళ్ళులాగా అయిపోయినాయి. కానీ కొమ్మలకు ఉన్న ముళ్ళు గాలికి కదిలి గుచ్చుకుంటూ ఉన్నాయి. బాధలు భరిస్తూ ఇక్కడ ఉండలేను. అలా అని ఎక్కడికి పారిపోలేను. ఇలాంటి స్థితిలో ఉన్నాను. నువ్వు చాలా పుణ్యాత్ముడివి. నిన్ను చూసి నాకు పూర్వజన్మస్మృతి కలిగినది. నన్ను రక్షించగలవాడు నీవే అని అనిపించింది. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, ఏ రకంగా అయినా సరే నన్ను రక్షించు. నా మీద దయ ఉంచు అని దీనాధీనంగా ప్రార్థించాడు. సుశీలుడు ఆ రాక్షసుని పరిస్థితిని చూసి చాలా దయనీయంగా ఉందని విచారించాడు. విముక్తి ఇతడికి ఏ రకంగా వస్తుంది అని ఆలోచించాడు. ఏ విధంగా అయినా సరే విముక్తి కలిగించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ వృక్షాన్ని, ఇక్కడికి దగ్గరలో చెరువు, సెలయేరు ఏమైనా ఉన్నాయా అన్నాడు. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఏ రకమైన సీటు సదుపాయము లేదన్నాడు వృక్షాసురుడు. అయితే నీకు సంతానం ఉన్నదా? నీ సంతతి వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు బ్రాహ్మణుడు. నాకు 4 కుమారులు. వారు నాకన్నా 10 ఆకులు ఎక్కువ చదివారు. పరమ దుర్మార్గంగా బ్రతికి కాలం చేశారు. నా వంశంలో 7వ తరం వాడు భాస్కరుడు ఇప్పుడు జీవించి ఉన్నాడు. మాలాగా వాడు దుర్మార్గుడు కాదు, మంచివాడు. దేవతలను బ్రాహ్మణులను పూజిస్తాడు, దాన ధర్మాలు చేస్తాడు అని చెప్పాడు వృక్షాసురుడు. ఆ మాటలు విన్న సుశీలుడు, నేను అతన్ని కలిసి అతనితో మాట్లాడి నీ దురావ్యవస్థను పోగొట్టడానికి ప్రయత్నిస్తానన్నాడు. అలానే అంటూనే మధువజ్రపురానికి బయలుదేరాడు. మధువజ్రపురంలో ఉన్న వృక్షాసురుని 7వ తరం వాడైన భాస్కరుడు కలిశాడు. సుశీలుడిని సాధారణంగా ఆహ్వానించాడు భాస్కరుడు. అతిథి మర్యాదలు పూర్తయిన తర్వాత వచ్చిన పని ఏమిటి అని అడిగాడు. దానికి సుశీలుడు, భాస్కర, నేటి 7 తరాల ముందు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చేసిన దుర్మార్గ పనుల వల్ల అనేక నీచ నికృష్ట జన్మలెత్తి ఇప్పుడు చెట్టు రూపంలో రాక్షసుడిగా జీవిస్తున్నాడు. నువ్వు ఉత్తముడవు. నీ పూర్వీకులకు ఉత్తమ గతులు కల్పిస్తే అది నీకు కూడా శ్రేయస్కరం అవుతుంది అన్నాడు సుశీలుడు.
ఆ మాటలు విన్న భాస్కరుడు చాలా విచారించాడు. తన పూర్వీకుడిలా వృక్షాసురుడిగా మారినందుకు విపరీతంగా దుఃఖించాడు. అప్పుడు సుశీలుడితో, అయ్యా, నా పూర్వీకులు పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నారు. అప్పుడు సుశీలుడు, భాస్కర, నీవు ధర్మచింతన గలవాడివి. నీ ధర్మబుద్ధి చాలా సంతసిస్తున్నాను. ధర్మబుద్ధికి రాబో మాఘమాసంలో నువ్వు మాఘమాస వ్రతం చెయ్యి. నియమనిష్టములు పాటించు. ఉదయమే నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదులు. తర్వాత సూర్యుని ఆరాధించు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ కానీ శివుణ్ణి కానీ అర్చించు. బ్రాహ్మణులకు గోదానము, భూదానము, సువర్ణదానము, వస్త్రదానం వంటివి చెయ్యి. మాఘపురాణం ప్రతిరోజు విను లేదా చదువు. దీంతో నువ్వు పుణ్యాత్ముడు కావడమే కాక నీ పూర్వీకుల పాపాలు కూడా నశించిపోతాయి. వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పాడు. ఆ మాటలు విన్న భాస్కరుడు, బ్రాహ్మణోత్తమ, మాఘమాస వ్రతంలో ఉదయం పూట నదీ స్నానం ముఖ్యం అన్నారు కదా, నదులు, చెరువులు, సస్యలు లేని చోట ఏం చేయాలి? అసలు స్నానం ఎన్ని రకాల వివరంగా చెప్పండి అన్నారు. స్నానం అనేక విధాలుగా ఉన్నాయి అని చెప్పారు సుశీలుడు. అఘమర్షణ స్నానం, వారుణ స్నానం, అవబృధ స్నానం, మానసిక స్నానం, మృత్తికా స్నానం, వాయు స్నానం, ఆగ్నేయ స్నానం, అవస స్నానం, కపిల స్నానం, జలస్నానం, మలత్యాగం, మలత్యాగం, మంత్రస్నానం, మనఃశుచి, భస్మస్నానం, హరేత్పాపం, జ్ఞానస్నానం, పరంపదం. తీర్థాల్లో స్నానం చేస్తే శారీరక మలినాలు పోతాయి. మంత్రజపంతో స్నానం చేస్తే మనసు నిర్మలమవుతుంది. భస్మ స్నానం చేస్తే పాపం నాశనం అవుతుంది. జ్ఞానస్నానం చేస్తే మోక్షం కలుగుతుంది. స్నానాలు ఈ రకంగా చాలా విధాలుగా ఉన్నాయి. ఆరోగ్యవంతులు మొదట 5 రకాల్లోనూ సందర్భాన్ని బట్టి ఏదైనా చేయవచ్చు. భాండశుద్ధి లేకుండా వంట చేయరాదు. అలాగే శరీర శుద్ధి లేకుండా దైవ కార్యాలు చేయరాదు. సంకల్పం చెబుతూ స్నానం చేసే శరీరము, మనస్సు కూడా శుద్ధి అవుతాయి. అప్పుడు దైవ కార్యానికి అర్హత వస్తుంది. దైవ ధ్యానానికి కూడా అర్హత వస్తుంది. బట్ట లేకుండా స్నానం చేయరాదు. జలాశయాల్లో స్నానం సూర్యోదయానికి ముందరే చేయాలి. దర్భలు వేసిన నీటితో స్నానం మహాపవిత్రం. స్నాన సమయంలో సంకల్పం తప్పనిసరిగా చెప్పాలి. సంకల్పం లేకుండా చేసే దానాలు, ఇతర కార్యాలు మంచి ఫలితాలు ఇవ్వవు. పవిత్రమైన రథసప్తమి, మహాశివరాత్రి వంటి రోజుల్లో దేవతలు ప్రార్థించే తర్పణాలు ఇస్తే ఆ దేవతలు సంతోషిస్తారు, ప్రసన్నులవుతారు అంటూ స్నానాల వివరాలు చెప్పాడు సుశీలుడు. మాఘమాసం వచ్చింది. సుశీలుడు చెప్పినట్లుగానే ప్రతిరోజు స్నానము, తర్పణాలు, లక్ష్మీనారాయణ పూజ, దాన ధర్మాలు, పురాణ శ్రవణము అన్నీ చేశాడు భాస్కరుడు. దాంతో భాస్కరుడి వంశంలో 7 తరాల వరకు పూర్వీకులు పాపరహితులైనారు, తరించారు. ఇక భాస్కరుడు కూడా జీవనంతకాలము ఐరారోగ్య ఐశ్వర్యాలతో తొలితూగి మరణానంతరము విష్ణు సాన్నిధ్యం పొందాడు. మాఘమాసం త్రయోదశ అధ్యాయం సమాప్తం.